ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనము. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. ప్రియమైన వర్లారా, ఇక్కడ ఒక యవనుడైన ధనవంతుడండి, మిగుల ఆస్తి గలవాడు, ధనవంతుడని ఇతను గురించి రాయబడిందండి. మరి ఇతను యవనస్తుడు. అతను పరిశుద్ధుడైన ప్రభువారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నాడండి. నిత్య జీవం పొందటానికి నేను ఎటువంటి మంచి కార్యము చేయాలి? అంటే నిత్య జీవం అంటే దేవుని రాజ్యము, ఆ పరలోక రాజ్యము. ఆ రాజ్యాన్ని నేను పొందుకోవాలి, ఆ దేవుని సన్నిధిని నేను పొందుకోవాలి. దాని కొరకు నేను ఎటువంటి మంచి పని చేయాలి అని అడుగుతున్నాడు. అంటే సరి అయిన ప్రశ్నే ప్రభువుని అడుగుతున్నాడు, సరి అయిన వ్యక్తిని అడుగుతున్నాడు. ఎందుకంటే ఆయన ద్వారా తప్ప ఎవరు కూడా తన తండ్రి యొద్దకు వెళ్ళలేరని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. దానికి యేసుక్రీస్తు వారు కూడా ఆయనకి సరైన సమాధానమే ఇస్తున్నారు. ఏంటి ఆ సమాధానం ఇస్తున్నారు ప్రియమైన వర్లనంటే, దేవుని ఆజ్ఞలు గైకొనాలని, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలింపవద్దు, అలాగే అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులు సన్మానించు, నిన్ను వలె నీ పొరుగువాన్ని సన్మానించని కొన్ని ఆజ్ఞల గురించి ఆయన తెలియజేస్తున్నారు. అప్పుడు ఆ యవనస్తుడు మరలా బదులిస్తున్నాడు, ఇవన్నీ కూడా నేను బాల్యము నుంచి అనుసరిస్తున్నాను అంటాడు. అయితే నీకొకటి కొదువుగా ఉంది, పరిపూర్ణుడవుటకు. నువ్వు బాగా ఆస్తిపరుడు కాబట్టి ఆస్తి నమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించు, పరలోకంలో నీకు ధనము కలుగుతుందంటే, ఎప్పుడైతే ఆ మాట విన్నాడో వ్యసన పడుతూ వెళ్ళిపోయాడండి. అంటే ఇతను సరైన ప్రశ్న వేశాడు, సరైన వ్యక్తినే అడిగి ఉన్నాడు, సరైన సమాధానం పొందుకున్నాడు, కానీ సరైన నిర్ణయాన్ని తీసుకోలేకపోయాడండి. ఈ రోజున నీ నిర్ణయాన్ని బట్టి నీ జీవితం ఎలా ఉండాలనేది నిర్ణయాన్ని బట్టేనండి. చాలామంది ప్రభు దగ్గరకు వస్తూ ఉంటారు. కొంతమంది అంతము వరకు ముందుకు వెళతారు, కొంతమంది ఆశీర్వాదం వచ్చేంత వరకే ఉంటారు, కొంతమంది ఆరోగ్యం కొరకే ఉంటూ ఉంటారండి. కాదు ప్రియమైన వల్ల నీ నిర్ణయం ఎటువంటిది అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇతను అన్నీ అడిగాడు, అన్నీ తెలుసుకున్నాడు, కానీ రాంగ్ డెసిషన్ తీసుకుని వెనక్కి వెళ్ళిపోయి ఉన్నాడు. అలా ఉండకూడదండి. సరైన సమాధానం ఎలా మనం పొందుకున్నామో సరైన నిర్ణయాన్ని కూడా తీసుకోవాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.